ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మన టీవీ స్క్రీన్ పై. బాంబేలో మరో పహల్గామ్ దాడికి ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. బాంబేలోని మీరా రోడ్ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డులను మతం అడిగి మరి దాడి చేశాడు అన్సారీ అనే వ్యక్తి. ఈ దుర్మార్గుడు దాడి చేసే సమయంలో మతం అడిగి కల్మా చదవమని మరి దాడి చేశాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆన్లైన్లో ఐసిస్ వీడియోలు చూసి తీవ్రవాదంపై ఆసక్తి పెరిగి ఈ దారిలోకి వచ్చాడు అన్సారీ. సో పోలీసులు చెప్తున్న దాని ప్రకారం పహల్గామ్లో జరిగిన దాడి తరహాలోనే బీభత్సం క్రియేట్ చేయాలని ప్లాన్ చేశాడట అన్సారీ. సో కుట్ర భగ్నం అవడంతో టెర్రరిస్ట్ అన్సారీ ముసలి కన్నీరు గారుస్తున్నాడు. అయితే అన్సారీ గతంలో అమెరికాలో ఉండి 2019లో ఇండియాకి వచ్చాడు. ప్రస్తుతం లోన్ వోల్ఫ్ దాడులకు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. దీంతో జబర్ జుబైర్ అన్సారీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో కీలక ఆధారాలు వెలుగు చూశాయి. సెక్యూరిటీ గార్డ్స్ పైకి దాడి చేసే ముందు ఆన్లైన్లో ఆయుధాలు కొన్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఈ యొక్క అన్సారీ అమెరికా నుంచి ఇండియా వచ్చాడు రీసెంట్గానే. దాదాపుగా ఆన్లైన్లో ఐసిస్ వీడియోలు చూస్తూ ఏదైతే జిహాద్ అంటూ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చాలా గట్టిగా భయంకరంగా అరిచి ఎదుటి వ్యక్తుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఎక్కడో జరిగిన ఒక ఇన్సిడెంట్ని వీళ్ళకి చూపించి మతాల మధ్య కులాల మధ్య, అంటే కులాలు వాళ్ళకి సంబంధం లేదు, బట్ మతాలు, సో అక్కడ ఒకవేళ కులం కనుక ఇన్వాల్వ్ అయితే దాన్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకొని అక్కడ ఒక బీభత్సాన్ని క్రియేట్ చేయాలి, ఎలాగైనా సరే హిందుస్థాన్ని నాశనం చేయాలనేది ఈ యొక్క ఐసిస్ కావచ్చు, ఈ యొక్క ఉగ్రవాదుల టార్గెట్. సో దానికోసం ఎప్పటి నుంచో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ కావచ్చు, నిఘా వ్యవస్థలు కావచ్చు, ఈ యొక్క ఎన్ఐఏ ఇలాంటి వ్యవస్థలన్నీ చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటాయి ఇలాంటి చీడ పురుగుల్ని ఏరివేయడం కోసం. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక మరో పహల్గామ్ ఘటన జరిగింది. సో పహల్గామ్ ఘటన అందరినీ కలిచివేసింది. దాదాపుగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంత దారుణం అంటే ఇండియా చరిత్రలో లేనటువంటి ఘట్టం అది. ఇండియా ఎప్పటికీ ప్రతి భారతీయుడు మర్చిపోయినటువంటి అంశం అది. సో ఇలాంటి ఘటనే బాంబేలో ప్లాన్ చేయడానికి ఈ యొక్క మహమ్మద్ అన్సారీ చాలా భారీ ఎత్తున ప్లాన్ వేశాడు. వీడు మనిషి కాదు, మానవ మృగం. వీడి మీద ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని కేసులు ఉన్నాయి. సో తప్పించుకొని తిరుగుతున్నాడు ఎదవ. సో ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క సెక్యూరిటీ గార్డులని రాత్రి సమయంలో సెక్యూరిటీ గార్డ్స్ని కులం అడిగి వాళ్ళ మతం అడిగి, మీరు హిందువా ముస్లిమా, లేదు మేము హిందూ, వాళ్ళకి సుంతి చేస్తానంటూ కూడా ఈ యొక్క అన్సారీ, ఈ యొక్క వెధవ, వీడొక రాస్కెల్, హిందూ అయితే ఏంటి, క్రిస్టియన్ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి, ఇండియా ఈజ్ సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలు ఉన్నాయి దీంట్లో, అన్ని మతాల వారు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళ మధ్య మతోన్మాదాలు క్రియేట్ చేయడం, ఇదే జరుగుతుంది పరిపాటిగా. సో నైట్ నేను రజాకార్ మూవీ చూస్తున్న సందర్భంగా అయితే వాళ్ళు కావాలని హైదరాబాద్ ఏదో నిజాం ప్రాంతాన్ని ఖలిస్తాన్గా మార్చడం కోసం వాళ్ళు చేసిన తపన, మత మార్పిడి కోసం ప్రోత్సహించిన విధానం, లేకపోతే వాళ్ళు హిందూ ఆడవాళ్ళని చెరిచేసిన విధానం, హిందూ చిన్నపిల్లల్ని ఏదైతే ఈ నేర్చుకునే చిన్నపిల్లల్ని ఒక మర్రి చెట్టు కింద నేర్చుకుంటా ఉంటే వాళ్ళు వెళ్ళి అతి దారుణంగా చిన్నపిల్లల్ని అంటే అమ్మ అన్నందుకు, అంటే ఆవు అని చెప్పినందుకు వాళ్ళ నాలుకలు కట్ చేయడం, వాళ్ళని సజీవ సమాధి చేయడం నిజంగా కలిసివేస్తాయి మనల్ని. సేమ్ అలాంటి ఘటన ఇప్పుడు వీడు చేశాడు. వీడిని ఏం చేయాలి మరి? గతంలో అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు తర్వాత హైదరాబాద్ని హిందుస్థాన్లో కలిపేయాలని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ ట్రై చేసినప్పటికీ సో కొంచెం ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత హైదరాబాద్ కలిసిపోయింది. సో నిజాంలు వెళ్ళిపోయారు, రజాకారులు వెళ్ళిపోయారు, అంతా వెళ్ళిపోయారు. ఇలాంటి ఈ 5G జనరేషన్లో కూడా మతం గురించి అడిగి, మతాన్ని వేలెత్తి చూపించి వాళ్ళని అక్కడికక్కడికి సజీవ సమాధి చేయాలనే ఆలోచన ఈ యొక్క ఉగ్రవాదులు ఎప్పుడు పోద్ది? అసలు ఐసిస్ వీడి ఫోన్ ఓపెన్ చేస్తానంట అప్పటికప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఆ సెక్యూరిటీ గార్డ్స్ని అయితే రాత్రి టైంలో ఎవరు ఉండరు కదా, అంటే పోలీసులు ఒక చోట ఉంటారు, ఒక చోట ఉండరు. సో అలాంటి బాంబే అనేది ఒక పెద్ద మెట్రోపాలిటన్ సిటీ. ఒక చోటే ఉంటే నేరాలు అరాచకాలు ఎలా అవుతాయి? సో వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పెట్రోలింగ్ పోలీసు తిరుగుతూ ఉంటారు, ఇంకొన్ని హెచ్ఫాక్ టీమ్ తిరుగుతూ ఉంటాయి, చాలా టీమ్స్ ఉంటాయి.
సో అక్కడ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన టీం ఉంటుంది. ఎలాంటి అరాచకాలు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. ఒక సేఫెస్ట్ సిటీగా చూసుకోవడం కోసం ఆ యొక్క సిపిలు కావచ్చు, డీసీపీలు కావచ్చు చాలా కష్టపడుతూ ఉంటారు. పోలీసింగ్ వ్యవస్థ నిద్రాహారాలు లేకుండా శ్రమిస్తూ ఉంటుంది. అలా అంత పెద్ద సిటీ మరి అది మన హైదరాబాద్ కన్నా ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు ఎవరూ లేని సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు ఒక అపార్ట్మెంట్కి. అతని దగ్గరికి వచ్చి ఫస్ట్ సిగరెట్ అడిగి, సిగరెట్ ఉందా అంటే సిగరెట్ లేదని చెప్తే, తర్వాత లైటర్ ఉందా అని చెప్పి, ఆయన ఏం చెప్పాడు, సిగరెట్ తాగిన వాడి దగ్గర లైటర్ ఎలా ఉంటుందని చెప్పి ఆ సెక్యూరిటీ చెప్పాడు. ఆయన చెప్పింది కూడా పాయింటే కదా, సిగరెట్ తాగినప్పుడు లైటర్ ఎలా ఉంటుంది, అగిపెట్టి ఎలా ఉంటుంది. అక్కడ ఒక కాన్వర్సేషన్ బిల్డప్ చేయడం కోసం అన్సారీ చాలా ట్రై చేశాడు వాళ్ళతో. సో ఇందులో ఎవరో మాట్లాడుతున్నారని చెప్పి ఎదురుగా ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వచ్చాడనమాట. ఎవరు ఏంటి అంటే అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరిగింది. దాని తర్వాత అన్సారీలోని మూడో వ్యక్తి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మతం మారాలి మీరు, లేదంటే కల్మా చదవాలి, ముస్లింలు పవిత్రంగా భావించే కల్మా ఉంది, ఆ కల్మా చదివితే మాత్రమే నేను మిమ్మల్ని వదిలిపెడతాను, లేదంటే కనుక మిమ్మల్ని వదిలిపెట్టను. ఆల్మోస్ట్ చంపేయడానికి సిద్ధమవుతున్న వేళ సో అటుగా వస్తున్న పెట్రోలింగ్ పోలీసులకి ఈ యొక్క థర్డ్ సెక్యూరిటీ వన్ ఎవరైతే దగ్గరగా రాలేదో, దగ్గరగా రానటువంటి వ్యక్తి ఇద్దరు వచ్చారు ఆల్రెడీ సెక్యూరిటీ ఆఫీసర్స్. ఇద్దరిని చాలా దారుణంగా ఇచ్చేశాడు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వాళ్ళు పోలీసులు వచ్చే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళపైన దాడి చేశాడు. కత్తులతో హల్చల్ చేశాడు. ఎలుగుబంటి ఎలా హల్చల్ చేస్తుందో, తనకి ఒక విచక్షణ జ్ఞానం లేకుండా ఎలాగైతే ఎలుగుబంటి వేరే వాళ్ళని దాడి చేయాలని చెప్పి చేస్తూ ఉంటుందో అలాంటి ప్రవర్తన బిహేవ్ చేశాడు అన్సారీ. తను ఒక ఇండియన్ సిటిజన్, హీ హ్యాడ్ ఆధార్, సో హీ హ్యాడ్ పాస్పోర్ట్ ఫ్రమ్ ఇండియా. సో ప్రతిదీ ఇండియా నుంచే ఉన్నాయి. సో ముస్లింకి సంబంధించినటువంటి కొన్ని పథకాల్లో కూడా ఈ యొక్క అన్సారీ ఉన్నాడు. ఒక పక్క ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ కట్టిన సొమ్ముని పథకాల ద్వారా తీసుకున్నటువంటి ఈ బ్లడీ అన్సారీని ఇప్పుడు దేశం కోసం, లేకపోతే మతాలని మధ్య చిచ్చు పెట్టడం కోసం వాళ్ళ యొక్క మతం అడిగి మరీ సుంతి చేస్తానని చెప్పడం ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ కండిషన్. వాళ్ళ మతం అడిగి వాళ్ళని అంత ఇబ్బంది పెట్టి కల్మా చదవమని ఏం చేయాలి? ఈ బ్లడీ రాస్కెళ్ళి మస్తు కామెంట్ చేసే ప్రయత్నించండి. నిజంగా ముంబైలో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఒక్కసారిగా పెహల్గాం లాంటి ఘటన ఏదైతే ఆ ప్రైవేట్ పార్ట్స్ చూపించమని అడిగి మరి భార్యల ముందే భర్తల్ని చంపేశారో అలాంటి ఘటన నిజంగా పోలీసులు బ్లాస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఒక మరి మేజర్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏమైనా జరిగిందా, లేదంటే దానికి వెనకాల ఇంకేమైనా జరిగింది తెలియదు. కానీ సరిగ్గా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్పై దాడి చేసే క్రమంలో తన దగ్గర ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టినటువంటి వెపన్స్ ఉన్నాయి. అయితే చిన్న చిన్న కత్తులు కావచ్చు, సిజర్లు కావచ్చు. సో వెంటనే పేక్ కోస్తే తెగిపోయేటువంటి స్మార్ట్ సిజర్స్, షార్ప్గా ఉండే షార్ప్గా ఉండే సిజర్లు తన దగ్గర ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. ఆన్లైన్లో ఆర్డర్ చేసి వాంటెడ్గా వచ్చి, అంటే ఆల్రెడీ తను పథకం ప్రకారమే ఎప్పటి నుంచో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాడు, అంతా జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో వాళ్ళతో ఎలాగైనా సరే ఒక కాన్వర్సేషన్ బిల్డప్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చంపేయాలి, ఒక పెహల్గాం తరహా ఒక ఘటన జరగాలి, ఇండియా మళ్ళీ షేక్ అవ్వాలి. అప్పుడు పెహల్గాంకి మనం ఎంత వార్నింగ్ ఇచ్చామో ప్రపంచ దేశాలు చూసాయి. ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్కి గడగడలాడిపోయేది. అలాంటి సిచ్యువేషన్ పాకిస్తాన్ గడగడలాడింది. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి అయితే ఉగ్రవాదుల క్యాంప్స్ అన్నిటిని నేలమట్టం చేసినాయి మన మిసైల్స్. నిజంగా దేశం గర్వించదగ్గ రోజు. ఎవరైతే మహిళలు తమ ఆరో ప్రాణాన్ని కోల్పోయారో, అయితే తమ భర్తల్ని కోల్పోయారో వాళ్ళ కోసం ఆపరేషన్ సింధూర్ చేసింది ఈ యొక్క భారత ప్రభుత్వం. సో అలాంటి ప్లాన్, అలాంటి బీభత్సం, అలాంటి రప్చర్ మరొకసారి ఇండియాలో చేస్తే ఇండియాకి మనం చెప్పినట్టు ఉంటుంది, ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టు ఉంటుంది అనేది ఐసిస్ వాళ్ళ ప్లాన్గా తెలుస్తుంది. నిజంగా ఒకవేళ చంపాలి అనుకుంటే వాడిని చంపేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ని ఒక బుల్లెట్టో లేకపోతే కత్తితోనో పొడి చేసి, లేకపోతే గొంతు పీక నులిమి చంపేయచ్చు, పీక కోసి చంపేయచ్చు బ్లేడ్తో. వాడికి ఆల్రెడీ ఆప్షన్స్ ఉన్నాయి, వాడేమీ చేయలేక కాదు. కానీ కావాలనే
మతం అనే పాయింట్ని లాగి అక్కడ వాళ్ళకి సుంతి చేయాలని లేదంటే వాళ్ళతో కల్మ చదివించాలని ఇలాంటివి చేశాడు ఈ యొక్క బ్లడీ రాస్కెల్ అన్సారీ. మరి ఇలాంటి పాకిస్తాన్ పుట్టిన పిచ్చనా కొడుకుల్ని ఏం చేయాలి? మస్తుగా కామెంట్ చేయండి.